బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపందుకుంది. అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు అన్ని భావజాలాలకు మరి ముందున్నటువంటి జిల్లా. అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంటుకి పంపించారు. మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి మొత్తం 10కి 10 సీట్లు కూడా మీరు గెలిపించి ఆశీర్వదించారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే. నేను 27 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే. ఇవాళ నా వయసు 47 సంవత్సరాలు. ఈ 20 ఏళ్ళల్లో మొత్తం తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన. మీ అందరికీ తెలిసిందే. నేను మీ కోడలుగా, మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా, ఎదురు చూసిన. ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం? నాన్నగారి మీద గౌరవంతో, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన. తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు. మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది 2500. కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. 2500 కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నదా లేదా? కావాలా 2500?